ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో ఈ దినం ఈ కూడికి ఏర్పాటు చేసుకున్న కుటుంబానికి, కూడి ఉన్నటువంటి పరిశుద్ధ దేవుని సంఘంకి నా హృదయపూర్వకమైన వందనాలు, దైవాశీస్సులు. దేవుని పరిశుద్ధ వాక్య భాగంలో నుండి అపోస్తులైన పౌలు కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 13వ అధ్యాయము 13-14 వచనాలు. పరిశుద్ధులందరూ మీకు వందనములు చెప్పుచున్నారు. ప్రభువైన యేసుక్రీస్తు కృపయు, దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మ సహవాసమును మీ అందరికీ తోడైయుండునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేద్దాం. ప్రేమగల మా తండ్రి, పరిశుద్ధుడు అయిన యేసయ్య, నీ నామానికి వేలాది వందనాలు, స్తోత్రాలు, స్తుతులు బాబయ్య. ఈ దినమున నాతోనూ నీ వీళ్ళందరితో మాట్లాడండి. మీ స్వరం వినిపించండి. మీ ముఖ దర్శనం చేత మా ప్రతి ఆశను తీర్చండి. తేటగా సూటిగా మమ్మల్ని దర్శించమని, వ్యతిరేక్తంగా పనిచేస్తున్న సాతాను క్రియలన్నింటినీ కాల్చివేయమని, నూతన బలం, నూతన ఆరోగ్యం, నూతన శక్తి, నూతన అభిషేకం మాకు అనుగ్రహించి సమస్తమును నూతన పరచమని యేసయ్య నామమున వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. ప్రభువునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మనలను దేవుడు పిలిచిన పిలుపు, ఆ పిలుపు వలన కలిగిన ఆశీర్వాదము. 2 రకాల పిలుపులున్నాయి. మొదటిగా, దేవుని యొద్దకు మనము పిలువబడ్డాం. ఈ సార్వత్రిక క్రైస్తవ సంఘం అంతటికి ఈ విషయంలో క్లారిటీ ఉండాలి. ఈనాడు పిలుపును గూర్చి రకరకాల అయోమయం, గందరగోళం నెలకొని ఉంది. దేవుని పిలుపు 2 దశలలో ఉంది. మొదటిది ఏంటంటే, ప్రయాసపడి భారము మోయుచున్న వారులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని అనుగ్రహిస్తాను అనేది పాపములో చీకటిలో ఉన్నప్పుడు మనలను దేవుడు పిలిచిన పిలుపిది. తెస్సలోనికీయులకు రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం, మీరేలాగున రక్షింపబడి మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క మహిమను పొందవలనని ఆయన మా సువార్త వలన మిమ్మును పిలిచెను. సువార్త ద్వారా దేవుడు పిలిచాడు. దేనికి పిలిచాడు అనంటే, రక్షణ పొందాలి, తర్వాత మహిమను పొందాలి. రక్షణ, మహిమ ఈ 2 పొందాలని మనలందరినీ దేవుడు పిలిచాడు. ఎక్కడి నుండి పిలిచాడు అంటే, చీకటిలో ఉన్నప్పుడు, చీకటి మూటగా ఉన్నప్పుడు, చీకటిలోనూ చీకటి మూటగా ఉన్న మనలను ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి పిలిచాడట. 1 పేతురు పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం, అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడినటువంటి వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును. దేవునికి స్తోత్రం కలుగును గాక. చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోకి పిలిచాడు. సువార్త ద్వారా పిలిచాడు. రక్షణ పొందడానికి పిలిచాడు. మహిమను పొందడానికి పిలిచాడు. ఇది దేవుని యొక్క సార్వత్రిక పిలుపు. సంఘములో అందరినీ దేవుడు పిలుస్తున్నాడు అండి. సమాజంలో ప్రయాసపడుతున్నటువంటి వారందరినీ పిలుస్తున్నాడు. రండిరా నాయనలారా, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను, చీకటిలో నుండి వెలుగులోనికి నడిపిస్తాను, ఆశ్చర్యకరమైనటువంటి వెలుగులోనికి నడిపిస్తాను, మిమ్మల్ని రక్షణలోనికి నడిపిస్తాను, మహిమలోకి నడిపిస్తాను. అయితే ఈ పిలుపును అందుకున్న వారిలోని కొంతమందిని దేవుడు మరొకసారి పిలుస్తున్నాడు.
అపోస్తలుల కార్యములు 13వ అధ్యాయము 2వ వచనం. వారు ప్రభువును సేవించుచు ఉపవాసము చేయుచుండగా పరిశుద్ధాత్మ, నేను బర్నబాను సౌలును పిలిచిన పని కొరకు, దేవుడు ప్రత్యేకమైన పని కొరకు దేవుడు కొంతమందిని పిలుస్తాడు. రక్షణ పొందడానికి, మహిమ పొందడానికి, చీకటిలో ఉన్న మనలను ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి సువార్త ద్వారా దేవుడు పిలుస్తున్నాడు. అంటే నేను ఎన్ని వచనాలు కలిపి చెప్పానంటే, మత్తయి సువార్తలో ప్రభు పిలిచిన పిలుపు, ప్రయాసపడి భారం మోసుకునుచున్న సమస్త జనులారా అనే పిలుపు, తెస్సలోనికీయులకు 2వ పత్రికలో ఉన్నటువంటి సువార్త ద్వారా పిలిచిన పిలుపు, పేతురు పత్రికలో ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి దేవుడు పిలిచిన, ఈ 3 కలిపితే మనకు దొరికే సారాంశం ఏంటంటే, ఒకప్పుడు మనము చీకటిలో ఉన్నాము, మత్తయి సువార్తలో చెప్పినట్టు ప్రయాసపడి భారం మోస్తూ ఉన్నాము. పాపమనే ప్రయాసలో భారం మోస్తూ చీకటి మూటగా ఉన్న మనలను సువార్త ద్వారా దేవుడు పిలిచాడు. ఎక్కడికి పిలిచాడంటే వెలుగులోకి పిలిచాడు. ఈ సువార్త ద్వారా దేవుడు వెలుగులోనికి పిలవడాన్ని బట్టి మనం ఏమయ్యామంటే చీకటి మూటల్లా పోయి మనము దేవుని వెలుగుగా మార్చబడ్డాం. సువార్త ద్వారా ఎక్కడికి పిలిచాడంటే రక్షణ పొందడానికి పిలిచాడు. రక్షణ పొంది ఆగిపోవద్దు. నరకం నుండి తప్పించుకోవడం ఒక్కటే నీ గురి కాదు, 2వ భాగ్యం కూడా ఉంది. అదేంటయ్యా అంటే నువ్వు మహిమను పొందుట. ఇది మనలందరినీ పిలిచి, నేను ఇంత క్లియర్గా నొక్కి ఎందుకు చెప్తున్నానో మీకు అర్థమవుతుంది కొంచెం ఎదరికి వెళ్ళాక. రెండోది ఏంటంటే, దేవుని యొక్క వెలుగులోనికి వచ్చినటువంటి కొంతమందిని నేను పిలిచిన పని కొరకు వారిని ప్రత్యేకపరుచు. అంటే సేవ కొరకైన పిలుపు, రక్షణ కొరకైన పిలుపు ఒకటి, సేవ కొరకైన పిలుపు ఒకటి. ఒక పెద్ద విందు జరుగుతుంది, పెళ్లి విందు. పెళ్లి విందుకి అందరినీ పిలుస్తాం. ఇచ్చిన ఆహ్వాన పత్రికతో సమానమేనా ఆమెకి ఇచ్చింది కూడానా అండి? అందరికి ఇచ్చిన ఆహ్వాన పత్రిక పెళ్లి అయిన తర్వాత, పెళ్లి ఏర్పాట్లు జరిగినప్పుడు కొన్ని మర్యాదలు ఉంటాయి, క్రమం. అందులో ప్రథమంగా ఏంటంటే, ఈ శుభకార్యం అనేది నియమించబడినప్పుడు దైవజన్ దగ్గరికి వెళ్ళి సంప్రదించి 2 వర్గాల పెద్దలు కూర్చుని మాట్లాడుకుని ఒక రోజు అనుకుంటాం, ఒక డేట్ ఫిక్స్ అవుతుంది. ఆ రోజున ఆ ఫిక్స్ అయినటువంటి ఆ డేట్కి అనుకూలంగా ఒక శుభలేఖ, లగ్న పత్రిక రాయించాలి. అది కూడా తెలిసిన వాళ్ళతో రాయించాలి. కొంతమందికి ఎంతసేపు ఏంటంటే DTP వాడి దగ్గరికి వెళ్ళిపోతే వాడే చేసేస్తాడు. అందులో కొంతమంది తెలిసిన వాళ్ళు ఉంటారు, కొంతమంది తెలియని ఉంటారు. దైవజనుడి చేత లగ్న పత్రిక రాయించిన తర్వాత లగ్న పత్రిక మొదట దేవుని సన్నిధిలో పెట్టి ప్రార్థన చేసి, పత్రిక ఒకరికొకరికి ఇచ్చుకుని పుచ్చుకోవాలి. అమ్మాయి పత్రిక అబ్బాయికి ఇవ్వాలి, అబ్బాయి పత్రిక అమ్మాయికి ఇవ్వాలి. ముందు వాళ్ళు వెళ్ళాలి. ఊళ్ళో అందరినీ పిలిచాం, పెళ్లి కొడుకుని వెళ్ళలేదు, లేకపోతే పెళ్లి కూతురుని వెళ్ళలేదు. పెళ్లి జరుగుతుందా అంటే? పెళ్లి పిలుపుల్లో అందరూ వచ్చి భోజనం చేస్తారు, అందరూ వచ్చి అక్షంతలు వేస్తారు. కానీ పెండ్లు కుమారుడు, పెండ్లు కుమార్తె వీళ్ళిద్దరూ ఒక ప్రత్యేకం. ఇంక తర్వాత ఇంకో ప్రత్యేకమైన వ్యక్తి ఎవరంటే పెళ్లి చేసేవాడు, వివాహకర్త. వివాహకర్తకు కూడా ఆహ్వాన పత్రిక ఇచ్చి ఆయన్ని కూడా, అయ్యా మీరు వచ్చి వివాహం చేయాలి, మీరు చేస్తానన్న మాట ప్రకారం మీరు రావాలని ఆయన్ని ఆహ్వానించాలి. అంటే ఒక పద్ధతి ప్రకారం వెళ్ళినప్పుడు ఇలా జరుగుతుంది. అయితే ఈ ఆహ్వాన పత్రికలు అందుకున్న వాళ్ళలో వివాహకర్తగా వచ్చేటువంటి వ్యక్తి యొక్క బాధ్యత వేరు, ఊరికినే మామూలు బంధువులు బంధుమిత్రులు వచ్చేటువంటి వారి బాధ్యత వేరు, వాళ్ళ యొక్క పిలుపు వేరు. అలాగే పరలోకంలో జరుగుతున్న పెండ్లి విందుకి మనల్ని అందరినీ పిలుస్తున్నాడు దేవుడు. రండ్రా నాయనలారా మిమ్మల్ని పెండ్లి విందుకు పిలుస్తున్నానని. ఆ పెండ్లి విందులో పిలువబడినటువంటి వారిలో కొంతమంది ప్రత్యేకమైన పని వాళ్ళు ఉన్నారు.
పరలోకంలో జరుగుతున్న పెండ్లి విందుకు వెళ్ళాలంటే ముందు నాకు పని చేయండి అని కొంతమందికి పని అప్పగిస్తున్నాడు అనమాట. అంటే పెళ్లి పిలుతున్నారండి, పెళ్లికి రావాలి, మా అబ్బాయి పెళ్లికి, అయితే మీరు వంట మాస్టర్, వంట చేయడానికి రావాలి. అందరూ వచ్చారు పెళ్లికి, వంట మాస్టర్ వచ్చాడు. ఎప్పుడు వచ్చాడు అంటే వీళ్ళు స్టేజ్ మీద ఎక్కి కూర్చున్న తర్వాత వచ్చి పెండాల్లో కూర్చున్నాడు అనుకోండి, భోజనాలు ఎక్కడ రెడీ అవుతాయి? వంట మాస్టర్ ముందు 2 రోజులు బట్టి సిద్ధంగా ఉండాలి, అన్ని సిద్ధం చేసుకోవాలి. ముందు రోజు రాత్రికే వచ్చేస్తాడు వంట మాస్టర్. అంటే పిలిచినటువంటి పిలుపు అందరికీ ఒకటి కాదు పెళ్లి పిలుపు. అలాగనే సార్వత్రికంగా అందరినీ పిలిచిన పిలుపేమో రక్షణ పొందడానికి, మహిమ కొరకు. రక్షణ, మహిమ ఈ 2 పొందడం కొరకు అందరినీ పిలిచాడు. మరికొంతమందిని దేని పిలిచాడంటే, బాబు మీకు రక్షణ ఉంది, మీకు మహిమ ఉంది, కానీ మిమ్మల్ని ఏంటేం చేస్తున్నానంటే మీకు ప్రత్యేకంగా కొంచెం పని అప్పగిస్తున్నాను. నేను పిలిచిన పని కొరకు వారిని ప్రత్యేకపరచండి. స్తోత్రం, హల్లెలూయా. అలాగే దేవుని ప్రత్యేకమైన పిలుపు అందుకుని సేవకు వచ్చిన వాని యొక్క సేవ, వానికి కలిగే ఫలము, వానికి కలిగే ఆశీర్వాదము, వానికి కలిగే బహుమతులు చాలా ఉన్నతమైనవి. ఆ సేవకు పిలుపు ఎందుకండి? ప్రయాసపడి భారం మోస్తున్న వారులారా అందరూ రండి అని దేవుడు పిలిచేసాడు. పిలుపు వచ్చేసింది, ఇక మళ్ళీ దేవుడు ప్రత్యేకంగా పిలిచే పని లేదు ఇంకా అని అడ్డుగోలుగా వాదించేటువంటి తిక్కల సిద్ధాంతాలు చెప్పేవాళ్ళు కూడా తయారయ్యారు. ఇలా అడ్డుగోలు వాదం తప్ప ఇంకేమీ కాదు. దేవుడు పిలిచాడు. ఎందుకు పిలిచాడు? రాజ్యమునకును మహిమకును ఆయన పిలిచాడు. రక్షణ పొంది ఆయన రాజ్యంలో చేరాలని, మహిమ నీకు ఇవ్వాలని పిలిచాడు. అది కొంతమందిని దేనికి పిలిచాడు? ఆ మహిమ, ఆ సింహాసనం ఎక్కడంతో కాదు బాబు, ముందు నువ్వు నా కోసం ఈ భూమి మీద ప్రయాసపడాలి. అందరూ పెళ్ళికొచ్చి భోజనం చేసి వెళ్తారు, కానీ అక్కడ వడ్డించేవాడు, వంట చేసేవాడు వాడు భోజనం చేస్తాడు, కానీ ముందు మాత్రం పని చేయాలి. జస్ట్ వచ్చిన వాళ్ళందరికీ ఒక ఎత్తు, కొంతమందిని ప్రత్యేకంగా దేవుడు తన పని కొరకు ఏర్పాటు చేసుకుంటాడు. మెట్టుకు దేవుని పిలుపు పొందిన ప్రతి ఒక్కరూ ఆ పిలుపును సంపూర్ణం చేసుకోవడానికి, రక్షణ పొంది మహిమలోనికి వెళ్ళడానికైనా, ఈ భూమి మీద ఉంటుండగా దేవుని చిత్తం జరిగించడానికైనా, దేవుడు ఏ ఉద్దేశంతో అయితే పిలిచాడో ఆ పిలుపు సంపూర్ణం కావాలి అంటే మనమందరము తప్పకుండా ఈ కొరింథీ పత్రిక మనం చదువుకున్నాం కదా, 2వ కొరింథీ పత్రిక 13వ అధ్యాయము 14వ వచనంలో ఉండాలి. చదవండి అమ్మా. ప్రభువైన యేసుక్రీస్తు కృపయు దేవుని ప్రేమయు పరిశుద్ధాత్మ సహవాసమును మీకందరికీ తోడైయుండును గాక. పరిశుద్ధాత్మతో సహవాసము చేయుట, పరిశుద్ధాత్మ దేవునితో సహవాసము. పరిశుద్ధాత్మ దేవునితో మాత్రమేనా? అక్కడతో ఆగలేదు. యేసుక్రీస్తు సహవాసము, తండ్రి అయిన దేవుని సహవాసం 2 చెప్పాడు. ఈ కొరింథీ పత్రిక, మొదటి కొరింథీ పత్రిక 1:8 అనుకుంటాను. అక్కడేమో తన కుమారుడైన యేసుక్రీస్తు సహవాసమునకు మిమ్మల్ని పిలిచిన 8-9 మన ప్రభువైన యేసుక్రీస్తును తన కుమారుని సహవాసమునకు మిమ్మును పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. ఆయన మనల్ని పిలిచాడు కుమారునితో సహవాసం చేయడానికి. కుమారునితోనేనా అంటే పరిశుద్ధాత్మతో సహవాసం చేయాలని ఇక్కడ రాయించాడు దేవుడు. అంతేకాదు తండ్రి అయిన దేవునితో కూడా మనము సహవాసం చేయాలి. తండ్రి అయిన దేవునితోనూ మొదటి కొరింథీ పత్రిక 7:24 ఆ మాట ఉంది. సహోదరులారా, ప్రతి మనుషుడు ఏ స్థితిలో పిలవబడునో ఆ స్థితిలోనే దేవునితో, ఇక్కడ కూడా పిలుపు అనే మాట ఉపయోగించాడు. ఆ తర్వాత ఏంటంటే దేవునితో సహవాసము, దేవునితో సహవాసము, యేసుక్రీస్తు నాథునితో సహవాసము,
పరిశుద్ధాత్మ దేవునితో సహవాసం. ఈ మూడు ప్రతి వ్యక్తి మరిచిపోకూడదు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలను త్రియేక దేవునితో, త్రిత్వ దేవునితో సహవాసమే దేవుడు పిలిచిన పిలుపును నీ జీవితంలో నెరవేరేలాగా నెరవేరుస్తుంది. కొన్ని ఆత్మలు సంపాదించి వాళ్ళను క్రీస్తు రూపంలోకి మార్చాలన్నా, అసలు నువ్వు పొందుకున్న రక్షణ కొనసాగించుకోవాలన్నా, ఎవ్రీథింగ్, ప్రతి విషయానికి ముడిబడి ఉన్న విడదీయలేని ఏకైక వారధి ఏంటయ్యా అంటే దేవునితో సహవాసము. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. వ్యక్తిగతంగా ప్రతి వ్యక్తి, ప్రతి ఒక్క విశ్వాసి, ప్రతి ఒక్క దైవజనుడు, నువ్వు ఏదైతే ఏ పదవిలో ఉన్నావో, దేంట్లో ఉన్నావో అది పక్కన పెట్టు. ప్రతి ఒక్కరూ కూడా దేవునితో సహవాసం అనే దానిని విడిచిపెడితే మన జీవితం అంతా ఫలహీనమైపోద్ది, బలహీనమైపోద్ది. బలహీనులుగా మనల్ని మార్చేది లోక స్నేహం, లోక సహవాసం, మనుషులతో సహవాసం. దేవుని సహవాసాన్ని విడిచిపెట్టుట. మనందరికి బాగా తెలిసినటువంటి విషయం ఏంటంటే అబ్రహాము చేసిన మజిలీలు, అబ్రహాము జీవితంలో అబ్రహాము చేసిన యాత్రలు. అబ్రహామును దేవుడు పిలిచాడు. పిలిచినప్పుడు అబ్రహాము కల్దీల దేశం నుండి బయలుదేరాడు. బయలుదేరి కనాను దేశానికి వచ్చాడు. కనాను దేశానికి వచ్చినప్పుడు కనాను దేశంలో దేవుడు అన్నాడు, 12వ అధ్యాయము ఆదికాండము 6వ వచనం, అప్పుడు అబ్రహాము షెకెమునందలి ఒక స్థలము దాకా మోరే దగ్గరనున్న సింధూర వృక్షము దగ్గరకు చేరెను. అప్పుడు కనానీయులు ఆ దేశంలో చదువమ్మా. యెహోవా అబ్రహామునకు ప్రత్యక్షమై నీ సంతానమునకు ఈ దేశమును ఇచ్చేదనని యెహోవాకు దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. తనకు ప్రత్యక్షమైన దేవునికి బలిపీఠం కట్టాడు. దేవుడు అతనికి ప్రత్యక్షమయ్యాడు. ఈ స్థలమును, ఈ ప్రాంతమును నేను నీకు స్వాస్యంగా ఇస్తున్నాను. నీవు నీ సంతతి వారికి ఇది నిత్య స్వాస్యము అని దేవుడు చెప్పినప్పుడు దేవునికి అక్కడ బలిపీఠం కట్టి దేవునితో ప్రార్థన చేశాడు. దేవునికి ప్రార్థన చేశాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అబ్రహాము జీవితంలో అతడు నడిచిన నడకలో ఎక్కడికి వెళ్తే అక్కడ బలిపీఠం కట్టడం, దేవునికి ప్రార్థన చేయడం. ఇంకా క్రిందకు చదవండి. అతడు బయలుదేరి బేతేలునకు తూర్పునున్న కొండకు చేరి పడమటనున్న బేతేలునకును తూర్పునున్న హాయికిని మధ్యన గుడారము వేసి అక్కడ యెహోవాకు బలిపీఠము కట్టి అక్కడ యెహోవా దేవునికి ప్రార్థన చేశాడు. అది రెండవ బలిపీఠం. 13వ అధ్యాయం 18వ వచనం చదివితే, అప్పుడు అబ్రాము హెబ్రోనులో మమ్రే దగ్గరున్న సింధూర వృక్షములో దిగి అక్కడ యెహోవాకు బలిపీఠము కట్టెను. 18వ అధ్యాయం 1వ వచనం, మరియు మమ్రే దగ్గరనున్న సింధూర వనములో అబ్రహాము ఎండవేళ ఎక్కడున్నాడు ఇప్పుడు ఆయన?
మమ్రేలో సింధూర వనము, సింధూర వృక్షాలు ఉండే వనం అది. అది ఎక్కడుందంటే మమ్రే. ఆ మమ్రే అనేది ఎక్కడుందంటే హెబ్రోనులో ఉంది. హెబ్రోను అనే మాటకు అర్థం ఏంటి తెలుసా? సహవాసము లేక ఫెలోషిప్. దేవునితో సహవాసం. అబ్రహాము జీవితం ఎంత ధన్యంగా మారిపోయిందంటే త్రిత్వ దేవుని దర్శనం చూడగలిగాడు. తండ్రి అయిన దేవునితో, కుమారుడైన క్రీస్తుతో, పరిశుద్ధాత్మతో మనం సహవాసం చేసే హెబ్రోను అనుభవము మనందరి జీవితాలలోనూ ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. హెబ్రోను అనుభవం లేనటువంటి వాడు, హెబ్రోను అంటే ఫెలోషిప్, దేవునితో సహవాసం లేనటువంటి వాడు దేవుణ్ణి తెలుసుకోలేడు, ఫలభరితమైన జీవితాన్ని కలిగి ఉండలేడు. మన జీవితంలో వాటమికి మూల కారణం మనం ప్రయోగాలు చేయడం, మనం ఏదేదో ఎక్స్పెరిమెంట్ చేయడం కాదు. మన జీవితాన్ని ఫలభరితంగా మార్చగలిగిన ఏకైక ఆయుధము దేవునితో వ్యక్తిగత సహవాసం. తన జీవితంలో దేవుడు పిలిచినప్పుడు ఆ పిలుపునందుకుని వచ్చి షెకెము దగ్గరకు వచ్చాడు, బేతేలు వరకు వెళ్ళాడు. బేతేలుకు హాయికి మధ్యలో ఆయన బలిపీఠం కట్టాడు. అక్కడితో ఆగిపోలేదు, హెబ్రోనుకు సాగి వెళ్ళాడు. మన జీవితంలో తండ్రి అయిన దేవునితో, కుమారుడైన క్రీస్తుతో, పరిశుద్ధాత్మ దేవునితో, త్రిత్వ దేవునితో అన్యోన్య సహవాసము అనేది మనకు ఏర్పడినప్పుడు మన జీవితం విజయవంతమైన జీవితంగా మారుతుంది. ఏ పిలుపుతో దేవుడు పిలిచాడో, అబ్రహామును పిలిచాడు దేవుడు. అబ్రహాము పిలుపు అబ్రహాము జీవితంలో నెరవేరడానికి గల కారణం అబ్రహాము దేవునితో సహవాసం కలిగి ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, వ్యక్తిగత అన్యోన్య సహవాసము అనుభవించడానికి, నేర్చుకోవడానికి మనమందరము సిద్ధపడాలి. క్రైస్తవ జీవితం అనేది సిద్ధాంతాల మీద ఆధారపడలేదు. క్రైస్తవ జీవితం ప్రయోగశాలలో ప్రయోగాలు చేయడం మీద నిరూపించబడదు. క్రైస్తవ జీవిత విజయ రహస్యం ఒకటే ఒకటి, అదేంటంటే నువ్వే స్థితిలో ఉన్నావు ఆ స్థితిలో దేవునితో సహవాసం కలిగి ఉండుట. వ్యక్తిగత స్నేహము నీకు ఉండాలి. ఆ వ్యక్తిగత స్నేహము, సన్నిధానము, ఆ ప్రభావము, ఆ సువాసన ప్రజలలోనికి ప్రవహిస్తుంది. మనం ఏదో చేసినందుకు మన ఆధ్యాత్మిక జీవితం బలపడదు. ఏదేదో ప్రయోగాలు చేసినందుకు, ప్రయత్నాలు చేసినందుకు మన సేవ వెలిగించబడదు, సేవ అభివృద్ధి చెందదు. ప్రతిదానికి మూలం ఒకటే ఉంది, వ్యక్తిగత ప్రార్థన జీవితం, వ్యక్తిగత దైవ సహవాసము, వ్యక్తిగత దైవ సాన్నిధ్యము. వ్యక్తిగతంగా మనం దేవునితో ఎంత ఎక్కువ గడుపుతామో, ఎంత ఎక్కువ సహవాసం చేస్తామో, వెళ్ళి మోకరించి ఒక చోట కూర్చోమని నేను అనడం లేదు. ఒకవేళ కూర్చునే అవకాశం ఉంటే కూర్చోండి, లేదు నువ్వు నడుస్తూనే ఉన్నావు, పని చేసుకుంటూనే ఉన్నావు, నా పక్కన దేవుడు ఉన్నాడు అనే స్పృహ నీకు ఎల్లప్పుడూ ఉంటే, ఆ స్పృహలో నుండి పుట్టుకొచ్చేది ఏంటంటే ఆయనతో సంభాషణ, ఆయనతో ముచ్చట్లు. ఇది మీకు బాగా అర్థం కావడానికి ఒక చక్కని ఉదాహరణ చెబుతాను. నిండు వృద్ధాప్యం, మంచి వయసు, పెద్ద వయసు పడింది, వచ్చింది. ఆయన చెక్కు చెదరని సేవ చేస్తూ ఉన్నాడు దైవజనుడు. అంత చెక్కు చెదరనటువంటి ఆ విశ్వాస జీవితము, ఆ ప్రార్థన, ఆ ఫలము అంతా ఎలా వచ్చిందంటే, ఆ దైవజనుడికి వచ్చినటువంటి ఆ విజయ రహస్యం ఏంటయ్యా అంటే, ఆయన పుస్తకంలో రాశారు. ఊర్లో సభలు జరుగుతున్నాయంట,
ఆ సభలకి చాలా మంది వెళ్తున్నారు. ఆ దైవజనరాలు యొక్క వాక్యం వినాలని ఆతురపడుతూ ఉన్నారు అందరూ. అయితే ఈయన కూడా సభకి వెళ్ళాలనుకున్నాడు. ఉదయం 10 గంటలకు స్టార్ట్ అవుద్ది సభ. కానీ ఆ సభకి ఎన్ని గంటలకు వెళ్ళారంటే తెల్లవారుజాము 4 గంటలకు వెళ్ళారు. గడ్డగట్టే చలి. ఆ డోర్ ఓపెన్ చేస్తే లోపలికి వెళ్దామని తెల్లవారుజాము 4 గంటల నుంచి కూర్చున్నారు గేట్ దగ్గర. ఎట్టకేలకు 10 గంటలకు వచ్చి డోర్లు ఓపెన్ చేయగానే ప్రవాహంలాగా వెళ్ళి అందరూ వెళ్ళి అక్కడ వాలిపోయారు. సీట్లు ఫుల్ అయిపోయినాయి. ఇంకా తర్వాత వచ్చిన లోపలికి ఆడిటోరియంలోకి రావడానికి అవకాశం లేదు. కాసేపటికి ఆ వేదిక మీదకి దైవజనరాలు వచ్చారు. ప్రసవ వేదన పడుతున్న స్త్రీ ఏడ్చి కేకలు పెట్టినట్టు వేదిక మీద ఉండి మీరు పరిశుద్ధాత్మను పొందాలని ఏడుస్తూ ఆమె ప్రార్థన చేస్తున్నారు. ఆమె పేరు క్యాథరిన్ కుల్మన్. అత్యాశక్తితో అపరిమితమైనటువంటి వేదనతో ఆ తల్లి వేదిక మీద ఉండి ప్రార్థన చేస్తూ ఉంది. ఆ ప్రార్థన వేదన చూశాడు కొత్తగా వెళ్ళినటువంటి ఆ యవనస్తుడు. ఇదేంటండి బాబు ఇలాగే ఏడుస్తుంది ఏంటి? ఆయనకి అన్ని డౌట్లే. ఇంత జనం ఏంటి, తెల్లవారుజాము నీళ్ళు కూర్చోవడం ఏంటి, ఈ డోర్ ఓపెన్ చేయగానే జనాలు ఈ ప్రవాహంగా వచ్చి ఫిల్ అయిపోవడం ఏంటి, చాలా ఆశ్చర్యపడుతూ ఉన్నాడు. ఆశ్చర్యాల మీద ఆశ్చర్యం. ఇంకోటి ఏంటంటే ఈవిడ గట్టిగా ఏడుస్తూ ఉంది. ప్రసవ వేదన పడుతూ వేదిక మీద ఏడుస్తూ ఉంది. ఆ ప్రసవ వేదన ఫలితము పరిశుద్ధాత్మ అనాయింటింగ్ ఆ యవనస్తుడైనటువంటి ఆ వ్యక్తి మీదకు దిగి వచ్చింది. ఆ వ్యక్తి ఎవరో కాదు, దైవజనులు బెనిహిన్ గారి మీదకు ఒక్కసారి పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చేసాడు. ఆ మీటింగ్ అయిపోయింది. అన్య భాషలతో మాట్లాడాడు, దేవుణ్ణి ఆరాధించాడు. మరుసటి రోజు ఉదయాన్నే లేచాడు. మెలకు వచ్చింది, లేచాడు. లేచిన తర్వాత తాను పొందిన పరిశుద్ధాత్మ దేవునితో మాట్లాడడం మొదలుపెట్టాడు. నా ముందు మీరు ఉన్నారు, మీ ముందు నేనున్నాను. చూసి రాగానే కొంతమంది వందనాలు పాస్టర్ గారు, వందనాలు పలకరించుకోవాలి ఒకరికొకరు అండి. అది మర్యాద, అది పద్ధతి. అది పరిశుద్ధాత్మ దేవుడు నేను నా ముందున్నాడు గనక ఆయన నేను పలకరించాలి. ఎలా పలకరించాలి? ఏమో బాగున్నావా అని మనం మనుషులు మాట్లాడుతున్నాం. ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడిని నేను ఎలా పలకరించాలి, ఎలా అడ్రస్ చేయాలి? ఆయనకు అర్థం కాలే. ఆయనకు అనిపించింది, సడన్గా ఒక ఆలోచన వచ్చింది. ఇంగ్లీష్ వాళ్ళు కదా, వాళ్ళకున్న అలవాటు గుడ్ మార్నింగ్. ఆయన చెప్పాడు, ఎదురుగుంటున్న పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. గుడ్ మార్నింగ్ హోలీ స్పిరిట్, గుడ్ మార్నింగ్ హోలీ స్పిరిట్. మొట్టమొదట ఆయన పరిశుద్ధాత్మ దేవుడిని పలకరించినటువంటి పలకరింపు ఆ రోజు మొదలుకొని ఈ రోజు వరకు పరిశుద్ధాత్మ దేవుడిని పలకరిస్తూనే ఉన్నాడు. ఆయన చెప్తాడు, ఏమనంటారంటే దేవుడు ఎక్కడో ఆకాశంలో లేడు, నాతోనే ఉన్నాడు ఆయన. నేను ఆదివారం నాడు వాక్యం చెప్తూ మాట అన్నాను, దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచద్దు. దుఃఖపరిచేటువంటి విషయాలు ఏంటో వరుసగా చెప్తూ ఆఖరి ప్రసంగం అక్కడికి వెళ్ళాక చెప్పాను. ఇది భావానగర్ వెళ్ళాక పరిశుద్ధాత్మను దుఃఖపరిచేటువంటి విషయాలు, నువ్వు పాపం చేయడం, నేను నోరు కాచుకోకపోవడం, ఇవే కాదు, పక్కనే ఉన్నా పట్టించుకోకపోవడం. మీకు బాగా అర్థమయ్యేలా చెప్తాను. నేనంటే మీకు గౌరవం, మీరంటే నాకు ప్రేమ. వచ్చారు, వందనాలండి పాస్టర్ గారు అని వందనాలు చెప్పారు. నేను అలా చూశాను కానీ నవ్వలేదు, గుర్రూపలేదు, ఏమీ లేదు. చూసి చూడనట్టు ఊరుకున్నాను అనుకోండి. పాపం పాస్టర్ గారు పరధ్యానంలో ఉన్నారేమో అనుకుని ఎదుర్కొంటూ వచ్చి బాగున్నారండి, వందనాలండి. తప్పించుకోవడానికి వీలు లేకుండా చెప్తారు. అభి అంకితన మొహమే పెడతాడు ఇలాగా. అభి గారు వందనాలు. ఇంక ఎటు వెళ్ళలేము, ఇంకా ఎదురుకుండా వచ్చేలాగా. అయినా సరే పట్టించుకోకుండా ఇలా బుర్ర తిప్పామనుకోండి, బాధపడతారా బాధపడరా చెప్పండి మీరే.
నా దగ్గరికి వచ్చారు. వందనాలు, కొంతమందిగా వందనాలు చెప్పే సంస్కారం కూడా ఉండదు అనుకోండి. ఇంకా వాళ్ళని ఎవడో మార్చలేడు. ఎన్ని చెప్పినా సరే ఇలా చూస్తారు చేతబడి పెట్టి వాళ్ళకి. ఎందుకు చూపేందుకు? ప్రైజ్లాడు అయ్యారు అంటే ప్రైజ్లాడు అన్నయ్య, ప్రైజ్లాడు బాబు, ఏదో ఒక పేరు, ఏదో ఒక మాట. ప్రైజ్లాడు అన్నం రాలేదో వందనాలు చెప్పు, లేకపోతే షాలోం చెప్పు, అది లేకపోతే నమస్కారం చెప్పు, ఏదో ఒకటి పలకరింపు ఉండాలి. చేతబడి పెట్టినట్టు అలా చూడడం ఏంటి నాకు అర్థం కాదు. నేను అనుకుంటాను ఇంకేళ్ళకి మారుమనసు రాలేదు. ఇంకా మనం అందరం చేసే పెద్ద మిస్టేక్ ఏంటో తెలుసా? ఉదయం లేస్తాం కానీ ఎదురుగుండా పరిశుద్ధాత్మ దేవుని పట్టించుకోం. చాలాసార్లు ఆయన దుఃఖపడుతున్నాడు. ఉదయం లేవగానే ఐ లవ్ యూ యేసయ్యా, యేసయ్యా వందనాలు యేసయ్యా, పరిశుద్ధాత్మ దేవ, తండ్రి అయిన దేవ, త్రిత్వ దేవుని ముగ్గురిని అడ్రస్ చేస్తూ మనం వందనాలు చెప్పాలి. దేవునికి స్తోత్రం. పరిశుద్ధ 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 ప్రభువా అనే పాట పెళ్ళిళ్ళకు పాడతారు. అందులో ఆ పాటలో ఏమన్నాడు? పరిశుద్ధ జనకుడా, తర్వాత రెండోది పరిశుద్ధ తనయుడా, మూడో చరణంలో వరములిడు నాత్మ, పరిశుద్ధాత్మ, నాలుగో చరణంలో ముగ్గురికి చెప్పాడు, తండ్రి కుమార పరిశుద్ధాత్మలను త్రియేక దేవా. దేవునికి స్తోత్రం. వ్యక్తిగత సహవాసము. ప్రార్థన అంటే మంత్రాలు, తంత్రాలు, దైవభక్తి అంటే గుళ్ళోకి వెళ్ళినప్పుడు ప్రార్థన, తర్వాత నాకు అక్కడేమో వందనాలు, ఇక్కడ తందనాలు, ఇది కాదు. ఎప్పుడు వాడిపోని వృక్షంలాగా 25 ఏళ్ళైనా 30 ఏళ్ళైనా చెక్కు చెదరని విశ్వాసంతో సాగిపోయే వాళ్ళందరూ ఎలా సాగిపోతున్నారు అనుకుంటున్నారు? వాళ్ళ విజయ రహస్యం ఏంటనుకుంటున్నారు? కోసేసి పాడేసిన పువ్వులు కూడా పాడవపోకూడదని నీళ్ళు చల్లుతూ ఉంటాడు. పూలు అమ్ముకునేవాడు చూడలేదు ఎప్పుడని? పూలు అమ్ముకునేవాడు నీళ్ళు చల్లుతున్నాడు. ఎందుకు చల్లుతున్నాడు? అవి వాడిపోకూడదని. చాలా మంది ఉపవాస ప్రార్థనలకు రీఛార్జ్ అవుతారు, మళ్ళీ ఉపవాస ప్రార్థనల వరకు ఇంకా కౌంట్ డౌన్ స్టార్ట్ అవుద్ది అనమాట. ఒక్కో మెట్టు దిగిపోతా ఉంటుంది తప్ప, అరే నేను ఎప్పుడూ నిత్యము కలకల్లాడుతూ ఉండాలనే ఆశ లేదు. 6 సంవత్సరాల కుర్రోడు తల్లి చెప్పిన బోధ విన్నాడు అండి, యేసయ్యతో మాట్లాడడం మొదలు పెట్టాడు. ఇప్పుడు 67 సంవత్సరాలు వృద్ధుడు, చెక్కు చెదరని విశ్వాసంతో సాగుతున్నాడు. ఎవరండి? డాక్టర్ అద్దంకి రంగి తోఫీర్ గారు. కుక్కలు బోమని రాత్రి పగలు అరుస్తూనే ఉన్నాయి. ఈ కుక్కలు కూడా మామూలు కుక్కలు కాదు, గజ్జి కుక్కలు. బాబా నగర్లోనూ ఎక్కడెక్కడ చూస్తున్నాను నేను కుక్కల్ని. తోలంతా ఊడిపోయి అక్కడక్కడ పురుగులు పుండ్లుని, ఆ పుండ్లు కలిగిన కుక్కలు అరిచినట్టు అరుస్తున్నారు ఈ కుక్కలు. పిచ్చి కుక్కలు కాదు, ఈ గజ్జి కుక్కలు. అయినా సరే చెక్కు చెదరని విశ్వాసంతో స్థిత ప్రజ్ఞుడై, ఒంట్లో ఆరోగ్యం లేదు, జోబులో డబ్బులు లేవు, తనకంటూ ఒక కుటుంబమే లేదు, చెక్కు చెదరని విశ్వాసంతో ఎలా సాగిపోతున్నావా అంటే దేవునితో సహవాసం ఉన్నవాడు అలా చేయగలుగుతాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఆడుకుని యేసయ్య పక్కనే ఉంటాడని అమ్మగారు చెప్తే, సౌజాత అమ్మగారు ఆడుకునే సమయంలో పడిపోయారండి. ఒకసారి పడిపోతే పరుగు డబ్బం పడిపోతే దెబ్బలు తెలిసింది. యేసయ్య నేను పడిపోయాను, నువ్వు ఎందుకు పట్టుకోలేదు? నువ్వు ఆమె పక్కనే ఉంటావని అమ్మ చెప్పింది, నువ్వు పట్టుకోవాలి కదా, నువ్వు పట్టుకోలేదు, నీతో నేను జట్టు చేయను, జట్ పీస్, నీతోనే మాట్లాడు అని బొమ్మ తీసుకుని కూర్చునేవారంట. మళ్ళీ కాసేపటికి సరేలే మన ఇద్దరు ఫ్రెండ్సే, క్షమించినానులే నేను. అలాగా ఆటపాటల దగ్గర నుండి దేవునితో మొదలైన ఆ ఫ్రెండ్షిప్ ఇప్పుడు 67 సంవత్సరాలు కాదు, 107 సంవత్సరాలైనా ఆయన అదే స్థిత ప్రజ్ఞుడే సాగిపోతాడు. కారణం ఒకటే, మహిమకు రాధ్యానికి పిలిచిన ఆ పిలుపైన, సేవకు పిలిచిన పిలుపైన ఫుల్ఫిల్మెంట్ కావాలంటే ఒకటి ఉంది. అదేంటయ్యా? సహవాసము. దైవ సహవాసమునకు దేవుడు మనలను పిలిచాడు. తన కుమారునితో సహవాసమునకు పిలిచిన దేవుడు. ఉందా మాట అక్కడ?
ఉందా? 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయము 9వ వచనంలో ఉందన్నమాట. మన ప్రభు అయిన యేసు క్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు హల్లెలూయా 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 పిలిచిన దేవుడు పిలిచాడు. ఎందుకు పిలిచాడంటే ఫ్రెండ్షిప్ చేయడానికి, ఫెలోషిప్ కి, సహవాసానికి పిలిచాడు. అది మనం మరిచిపోయి ఎప్పుడో ఆదివారం నాడు ప్రభు బల కొరకు ఎప్పుడో ఒకసారి రీఛార్జ్ అవుతున్నాం. ఎప్పుడు రీఛార్జ్ అవుతున్నాం కాదు, ఎల్లప్పుడూ కనెక్ట్ అయి ఉండండి. అప్పుడప్పుడు ప్లగ్ పెట్టడం కాదు, ఎప్పుడు కనెక్ట్ అయి ఉండాలి. ట్రైన్ వెళ్తానే ఉంటది, పైనేమో ఆ వైర్లకి కనెక్ట్ అయి ఉంటది. చూసారు? అలా కనెక్ట్ అయి ఉంది కాబట్టి అది ముందుకెళ్తుంది. కనెక్షన్ ఎప్పుడైనా డిస్కనెక్ట్ అయిపోయింది అనుకోండి, దానికంటూ సొంతగా బ్యాటరీలే ఉండవు ఇంజిన్కి, కాబట్టి అది నడక స్లో అవుతుంది. స్పీడ్ ఒకసారి ఆగిపోదు, పవర్ ఆగిపోయింది, వెళ్తూ ఉంటుంది, దొరుకుతూ ఉంటుంది, కానీ ఆ శక్తి ఆ ప్రభావం ఉండదు. దేవునితో ఎల్లప్పుడూ సహవాసం కలుగుండు. గుడ్ మార్నింగ్ హోలీ స్పిరిట్ అంటూ పరిశుద్ధాత్మ దేవుని పలకరించు. నా పక్కనే ప్రభు ఉన్నాడని ఆయనతో మాట్లాడి ముచ్చట పెట్టుకో. నేను ఎక్కడికి పోయినా అండి, ఇంతకుముందు అయితే బయటికి మాట్లాడేసుకునేవాడిని, బయటికి మాట్లాడేసి బయట నా పక్కన ఉన్నాడు చెప్పేసుకునేవాడిని అన్నీ. ఇప్పుడు కొంచెం ఒకవేళ అలా అలాగని ఒకవేళ చెప్పేసుకుంటున్నాను అనుకోండి, పిచ్చుడు అనుకుంటారని అది మానేసి మనసులోనే చెప్పుకుంటుంటాను. ఇప్పుడు నా పక్కన ఎంతమంది ఉన్నా, నేను ఏ పని చేస్తున్నా, నడకైతే ఆపను, ఆ కనెక్షన్ అయితే తెగిపోదు. అందుకే నేను నోట్స్ రాసుకొని ప్రసంగానికి ముందు సిద్ధపాటు ప్రసంగం రాసుకుని గీతలు పెట్టుకుని ఏం లేదు. ఇంక మనకి ప్లగ్ అక్కడ కనెక్టర్ అయి ఉంది, అక్కడి నుంచి సరాసరి వస్తుంది సందేశం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కొంతమంది అంటున్నారు, నేను విశ్వాసిగా ఉన్నప్పుడు చూసామండి. రమేష్ పాస్టర్ ఉంటారు, రమేష్ పాస్టర్ గారు, మిమ్మల్ని విశ్వాసిగా ఉన్నప్పుడు చూశాను, అప్పుడు అదే రోషంతో పరిగెత్తారు. ఇప్పుడు సేవకుడి సంఘాలు కట్టారు, 25 ఏళ్ళు అయిపోయింది, ఇప్పుడు అదే మంట, అదే రోషం, అదే పరుగు. అంటే ఏమీ లేదు బెదరు, దాని రహస్యం ఏం లేదు. ప్లగ్ ఆయనకి కనెక్ట్ అయి ఉంది అంతే. ప్లగ్ కనెక్ట్ అయి ఉంది, స్విచ్ చేసాడు, ఆ పవర్ అందులో ప్రవహిస్తూ ఉంది. ఆ సహవాసమే నన్ను నడిపిస్తూ ఉంది. నా జీవిత రహస్యం అది. దేవునికి స్తోత్రం కలుగును. ప్రతి ఒక్కరూ కూడా దేవునితో సహవాసం చేయండి, ఫ్రెండ్షిప్ చేయండి. నా ప్రక్కన ఉన్నాడు దేవుడు అని ఆయనతో మాట్లాడండి. అలాంటి వ్యక్తిగత దైవ సహవాసమునకు దేవుడు మనల్ని పిలిచాడని మరిచిపోయి ఆదివారం అప్పుడు లేకపోతే ఇలాంటి స్థుతికోవడం జరిగినప్పుడు అప్పుడు అంటే అప్పటికప్పుడు మరలా నువ్వు కనెక్ట్ అయ్యి, నువ్వు ఛార్జింగ్ అయ్యి, నువ్వు మళ్ళీ మైండ్లోకి వచ్చి చాలా కష్టం. దేవునితో కనెక్ట్ అయి ఉండు. విత్ ఇన్ మినిట్స్లో, సెకండ్స్లోనే నువ్వు యుద్ధానికి రెడీ అయిపోతావు అంతే. దేవునికి స్తోత్రం. కొంతమంది ఏకాగ్రత తెచ్చుకోవడానికో లేకపోతే కాన్సన్ట్రేషన్, ఎవరైనా నేను వెళ్తాను, ప్రయాణం చేస్తాను, ఫోన్ చేశారు, అయ్యా ప్రార్థన చేయండి, ప్రార్థన చేయగానే వెంటనే దేవుని సన్నిధి దిగి వస్తుంది. ఎందుకంటే కనెక్ట్ అయి ఉన్నాం కాబట్టి. ప్రతి ఒక్కరూ దేవునితో కనెక్ట్ అయి ఉండండి, దేవునితో ఫెలోషిప్ ఉండండి, సహవాసము. హెబ్రోనుకు రండి, హెబ్రోనుకు రండి. మమ్రే దగ్గర ఉన్న సింధూరవనములో, మమ్రే దగ్గర ఉన్న సింధూరవనంలో, హెబ్రోనులో త్రిత్వ దేవుని దర్శనం దొరికింది. ఏమన్నాడు తెలుసా? నేను చేయబోనది అబ్రహామునకు దాచెదన. హెబ్రోన్లో దొరికే భాగ్యం అది. భవిష్యత్ కాల సంభవాలు దేవుడు తాను జరిగించే కార్యాలు దేవుడు చెబుతాడు. ఎవరికి? అప్పుడప్పుడు హాయి బాయి చెప్పేవాడికి కాదు, ఫెలోషిప్ లో ఉన్నవాడికి, సహవాసంలో ఉన్నవాడికి. ఈ రోజున ఈ కూడికి ఏర్పాటు చేసుకున్న కుటుంబమే కాదు, ఇక్కడ కూడి ఉన్న మనమే కాదు, దూరం నుండి ఈ సందేశం వింటున్న వారే కాదు, ప్రతి ఒక్కరితో నేను చెబుతున్నాను, మనము పరిశుద్ధాత్మ దేవునితో సహవాసం చేయడానికి మనల్ని మనం సమర్పించుకుందాం, మన మనసు మార్చుకుందాం. ప్రతి నిమిషం ఆయన వైపు చూడడం మొదలు పెట్టండి. చాలా దుఃఖపడుతున్నాడు ఆయన, పట్టించుకోవట్లేదు, పక్కనే ఉన్నాడు ఆయన. ఒక అబ్బాయికి ఒంట్లో బాగాలేదు, వాళ్ళ అన్నయ్య పక్కనే ఉన్నాడు, వాళ్ళ భార్య పక్కనే ఉంది. అందరిని వదిలేసి నాకు ఫోన్ చేశాడు. నేనేమనుకున్నా అంటే వాళ్ళందరికీ తెలిసేమో అనుకున్నాను. వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్ళి ట్రీట్మెంట్ అయిపోతే వాళ్ళ అన్నయ్య వచ్చి ఒక మాట అన్నాడు, పాస్టర్ గారండి మీరేం అనుకోవద్దండి, పక్కన రక్త సంబంధిని పక్కనే ఉన్నాను నేను, ఒక మాట నాకు చెప్పాలా వద్దా చెప్పండి అంటే, ఖచ్చితంగా చెప్పాలి,
నా పక్కన అన్నీ ఉన్నాడు. అన్నయ్య నాకు ఇలా ఉందని చెప్పి ఓ మాట చెప్పొద్దు, చెప్పలేదు. ఇదేంటండి పాస్టర్ గారు? అయ్యా నాకైతే తెలియదు, మరి మీకు చెప్పేయడం అనుకున్నాను. నాకు ఫోన్ చేసిన వెంటనే నేను మేనమేషాలు లెక్కేయకుండా ఇమీడియట్గా హాస్పిటల్లో అడ్మిట్ చేశాను. డాక్టర్ ఆపరేషన్ అన్నాడు, పెద్దోళ్ళతో మాట్లాడాను, ఆపరేషన్ కూడా సిద్ధపడ్డాం అంటే వాళ్ళ అన్నయ్యకి నచ్చలేదు, తీసుకెళ్ళిపోయి ఆపరేషన్ చేయకుండా. పక్కనే ఉన్న అన్నయ్యకి భార్యకి చెప్పకపోతే బాధపడరండి? చెప్పాలి. పక్కనే ఉన్నాడు పరిశుద్ధాత్మ దేవుడు, ఆయన సంప్రదించాం మనం. ప్రభా ఏం చేయమంటావు తండ్రి? కొన్నిసార్లు నాకు తిక్కొస్తుంది, బుద్ధిహీనత. ఆయన అడగను, ఒక్కోసారి అడగకుండా నిర్ణయాలు తీసుకుంటాను. ఆ తర్వాత ఎప్పుడు గుర్తు, అవునేంటి ప్రభుని అడగలేదేంటి? ఒక క్షణం పాటు మనసులో, ప్రభా ఏం చేయమంటావు నాయన? ఎవరన్నా రమ్మన్నారు అనుకోండి, ఆ రోజా ఖాళీ ఉందా, ఏమా మన డైరీ ఉందా, ఖాళీ ఉందా, సరే పెట్టుకోండి అనే ముందు ఒక నిమిషం పాటు ఆగి, ప్రభా వాళ్ళు డేట్ అడుగుతున్నారు ప్రార్థనకి వాకింగ్ చెప్పడానికి, ఏం చేయమంటావు తండ్రి అని అడిగితే ఆయన సంతోషపడ్డాయన. ఆయన అడగకుండా నేను సలహాలు ఇవ్వడం ఏంటి, నేను నిర్ణయాలు తీసుకోవడం ఏంటి? ఇలా ఎన్నోసార్లు పట్టించుకోవట్లేదు. ప్రభువు నన్ను పట్టించుకోవట్లేదు కాదు, ఇక్కడ ప్రక్కనే ఉన్న ప్రభువుని, లోపల ఉన్న ప్రభువుని, మీద ఉన్న అభిషేకాన్ని పట్టించుకోకుండా మనం సొంత నిర్ణయాలు తీసుకుని సొంత ఆలోచనలతో నా భార్యని అడగాలి, నా భర్తను అడగాలి, నా అన్నదమ్ములను అడగాలి, అందరిని అడుగుతున్నాం కానీ అసలైన అడగట్లేదు. అసలైన అడగండి, అసలైనతో మాట్లాడండి. ప్రతి నిమిషం పరిశుద్ధాత్మ తండ్రి ఇది నాయన, పరిశుద్ధాత్మ తండ్రి వందనాలు తండ్రి, హలో గుడ్ మార్నింగ్ పరిశుద్ధాత్మ తండ్రి అని పలకరించండి. సహవాసం చేయడం నేర్చుకోండి. నా చుట్టూ దేవుడు ఉన్నాడు, నా ముందు ఉన్నాడు, ఆయన నాతో ఉన్నాడు, ఆయన నా ప్రక్కనే ఉన్నాడు, నన్ను చూస్తున్నాడు. అయ్యగారు అదృశ్య దర్శనం అనేటువంటి ప్రసంగం చెప్పారు, తప్పకుండా వినండి. ఆ క్యాసెట్ దొరుకుతుంది, యూట్యూబ్లో దొరుకుతుంది. ఓఫీర్ ఓల్డ్ మెసేజెస్ లేదా ఆడియో మెసేజెస్ అని అందులో టైప్ చేస్తే వరుసగా వస్తాయి మెసేజ్. అందులో అదృశ్యుని దర్శనము, అదృశ్యుడైన దేవుడు మనం చూడాలని ఆయన ఇష్టపడుతున్నాడు. నేను ఆయన చూడాలి, నాతోనే ఉన్నాడు ఆయన, ఆయన సన్నిధిని నేను అనుభవించాలి అని ఆశపడిన వారందరి ఆశ దేవుడు తీర్చబోతున్నాడు. దైవ సహవాసమునకు మనల్ని దేవుడు పిలిచాడు, దాక్కుని ఉండడానికి కాదు, కనబడడానికే, పలకరించడానికే. ప్రక్కనే ఉన్న దేవుణ్ణి పట్టించుకుంటూ దైవ సహవాసంలో ముందుకు సాగిపోదాం. మనం పిలిచిన పిలుపును మన జీవితంలో నెరవేర్చుకుందాం. దేవుడి మాటలు మన వినికిడిలో ఆశీర్వదించును గాక. ఆమేన్. రండి ప్రార్థన చేద్దాం అందరూ కూడా.